ఆరో భర్తగా రారాదు అది నా విధి రాతరా. ఆరో భర్త ఒకరోజు నీ అమ్మని నాడు నా కొడుకియా నీ కొడుకు స్కూల్కి పోయి చదువుకోమంటే వాళ్ళ అమ్మ దగ్గర పలక ఉంది, నా దగ్గర బల్బం ఉంది. అందుకే చెప్పినసి బల్బ్ ఇస్తామని చెప్పినసి నేను వాడిని తరుక్కుంటా వస్తాను. మల్లిక నువ్వు నేనా ముస్లిమయ్యా? అది అన్నమా నీకు మున్ముందుగా మాకు బుల్కాయలు బుట్ట, అది అక్కకాయలు బుట్ల, పిల్లకాయల బుట్ల, పెళ్ళైన బుట్ల, పెళ్ళైన చాలా 13 సంవత్సరాలు 100 రోజులు పుట్టకన్నా అంటే అప్పుడు ఏమి కట్టి మా అల్లా దేవుడికి పిర్లకి మొక్కినాం, పీర్లకి మొక్కినాం, చక్కెర సదివింపులు చేసినాం, బెల్ము సదివింపులు చేసినాం. అయిన పిల్లకాయలు బుట్ల. అప్పుడు ఏమిటంటే ఇట్లా పెద్ద మనిషి వచ్చిందినా, సాయిబు పిల్లకాయలు కావాలంటే మా మల్లయ్య స్వామి ఉన్నాడు చూడు అక్కడ తంబాలపల్లి దగ్గర, ఆయనకి కానీ నువ్వు ముక్కినావంటే నీకు పుడతారు ఆయన. సరే ఆయన మాట ఎందుకు కాదని చెప్పేసి ఇది చేసి చూద్దామని చెప్పి నేను అక్కడ మల్లయ్య స్వామికి బిన్ను ఆయనకి పోయిందను, అక్కడ ముక్కిందను, టెంకాయ అక్కడ తీసిందను స్వామికి, టొప్పిని అక్కడ కొడుకుని వీడి టప్పిని పుట్టినాడు. నా కొడుకు అంటే అందుకు పెట్టాను పుట్టాడా, ఆ వరాన్ని పుట్టాడు కాబట్టి అందుకని మల్లిక కట్టింగ్ చేసుకోరా సింపర్ నా కొడుక. నువ్వు చెప్పియా పోతావు పోరదే బెక్కు పో, నువ్వు చెప్పియా నా కొడుకు ఎట్లా. అయ్యే చెప్పుదండి రే, అయ్యే చెప్పుదండి అయ్యే చెప్పింది అనమాట. చెప్పు కుటుంబం చెప్పు చెప్పొద్దు. సరే నువ్వు చెప్పియా నా కొడుక రే పోతావు పోరా, కటింగ్ చేసుకోరా రే, కటింగ్ చేసుకోరా బేకు. నా మానము తీస్తా ఉన్నా కదరా, 18 పోయేసి కలకల్లా కటింగ్ చేసుకొని కాలేజీకి పోరా బేకు. నిన్నేరా సువర్, నువ్వేరా సువర్, నిన్నేరా సువర్, పోతావు నా కొడుక పో. నువ్వు చెప్పియా చెప్పియా నూనె పెట్టుకోరా బేకు.
స్వామియే ఏంద్రి ఎదురు పోసిన కొడుకుల స్వామి అనేది నేను అయ్యప్ప స్వామికి మాలే నేను నా కొడుకే కుక్క నా కొడుకు వాళ్ళమ్మ నిద్రపోతుంటే చిచ్చిపోయి వచ్చిన నా కొడుక పొద్దున్నే నిద్ర లేపి మీ అమ్మను కొడతా అయ్యప్ప స్వామికి మాల ఇరుముడి కట్టిన నేను గట్ల ఆయన కట్టిన ఆయన చేసిన ఏది ఇరుముడి ఇరుముడి ఆయన ఇరుముడి అంటే అయ్యప్ప స్వామి కట్టిన నేను గుద్ద మగము కడకండా ముద్దాంత సంగతి తినేసి నేను బైపురం పోతా అన్నాను స్వామికి ఇరుముడి కట్టేసి నేను బైపురం పోతాను కట్టేసిన అయ్యప్ప స్వామికి కట్టినా ఇరుముడి నేను వేయలే మాల ఆయనకి వేసి ఆయన కట్టినా చెప్పనా ఏమన్నా అపార్థం మాట్లాడినావనుకో నా ఇడుముడి ఏమన్నా భంగం అయిపోతే అయ్యప్ప స్వామి నిన్ను క్షమించు స్వామి ఏమే నేను వేసుకోలేదు కదా అయ్యప్ప స్వామికి ఎత్తినాను ఇడుముడి కట్టి నేను చేయలే అవునా నేను వేసుకోలేదు కదా ఏమన్నా మధ్యలో నిలిపేసినావా నేను స్వామి ఏమన్నా మధ్యలో ఏమన్నా ఇట్లా దింపించినావనుకో ఇక్కడ ఏమన్నా భంగం అయిపోతే అంతా స్వామి